ఆహ్వానం పలుకుతున్నానండి. మరి ఈ దినము రాజమండ్రిలో వాసన కేర్ పునః ప్రారంభిస్తున్నామండి. డాక్టర్ వరప్రసాద్ గారు, డాక్టర్ నేహా గారి ఆధ్వర్యంలో వాసన కేర్ని ఈరోజు ఇనాగ్రేట్. మరి వాసన కేర్ తరఫున మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ డాక్టర్ వరప్రసాద్ గారికి మరి మైక్ అందిస్తున్నాను. యాక్చువల్గా మా ఏం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఐ సర్వీసెస్ ఇవ్వాలని విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింగిల్ రూమ్లో ఉన్నాయండి. మనకి కార్నియల్ యాసిడ్ కానీ, గ్లోకోమా కానీ అండ్ రెటీనా కానీ ఇవన్నీ కూడా మనకి సింగిల్ రూమ్లో. ఇక్కడ ఈ సెంటర్లో ఏంటంటే అన్ని అడ్వాన్స్డ్ మిషన్స్. సో మీరు మంచి ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్లు కానీ, ఈవెన్ ఆపరేషన్ కానీ అన్ని మాడ్యులర్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద స్ట్రీమ్ లైన్. సో వాట్ మా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే మామూలుగా మనకి ఈవెన్ చిన్నపిల్లల నుంచి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, ఆరోపీ దగ్గర నుంచి, అంటే ప్రీ టైమ్ బర్త్, లో బర్త్ వెయిట్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఎంత ఓల్డ్ ఏజ్ అయినా కానీ అందరికీ కూడా కంటి సమస్యలు వస్తూనే ఉంటుంది. ఓకే, సో మనకి ఏంటంటే చిన్నపిల్లలు అరౌండ్ 5-6 ఇయర్స్ నుంచి మనము ఖచ్చితంగా వాళ్ళకి కంటి పరీక్షలు అనేది చేయించాలి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనకి ఎక్కువ ఫోన్స్ వాడడం కానీ, స్క్రీన్ టైమింగ్ ఎక్కువ సింపుల్గా చెప్పాలంటే. సో దానివల్ల ఏంటంటే పిల్లలందరికీ చాలా ఎర్లీగా గ్లాసెస్ పవర్ అనేది వస్తుంది. ఆ రావడమే కాకుండా చాలామంది పేరెంట్స్ అనేది దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఈవెన్ స్కూల్లో కూడా పిల్లలు కొంచెం ముందుకెళ్ళి బోర్డుకి దగ్గరగా చదవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవేంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి క్లాసెస్ కనిపించినట్లయితే కనుక వాళ్ళకి 100% చూపు అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే లేట్గా వస్తారు. కొంతమంది వాళ్ళకి ఏంటంటే మళ్ళీ 100% ట్రీట్ అనేది ఉంటుంది. సో అదే కాకుండా మనకి అరౌండ్ 40 ఇయర్స్ మనకి చాలామంది ప్రీ డయాబెటిక్స్ ఏజ్ గ్రూప్, మనకి బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, సమ్ అదర్ బాడీ ప్రాబ్లమ్స్ అని ముఖ్యంగా వచ్చే ఏజ్ గ్రూప్ అది. సో ఆ ఏజ్ గ్రూప్లో అందరూ కూడా రెటీనా ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా కానీ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. కొంచెం కంటి సమస్యలు ఏమైనా వచ్చినా కానీ, చూపు తగ్గడం కానీ, ఎందుకంటే క్యాటరాక్ట్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయి. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే ఓల్డేజ్ ప్రాబ్లం అవుతుంది. దానికి రిలేటెడ్ క్యాటరాక్ట్స్ దగ్గర నుంచి కూడా ఏ టైంలో అన్నా రావచ్చు. ఓకేనా? సో మనం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఏంటంటే కేసెస్ కాంప్లికేట్ అవ్వడం. ఈవెన్ దో కేసెస్ కాంప్లికేట్ అయినా కానీ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ సో హూ క్యాన్ హ్యాండిల్ ఆల్ టైప్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేసెస్. It's my immense pleasure to welcome you all on the inauguration of Vasan Eye Care Hospital at Rajahmundry. At Vasan Eye Care, our mission is simple: to provide world-class ophthalmic facilities with compassion, precision, and integrity. మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్జికల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన హాస్పిటల్లో రొటీన్ విజన్, ఐ కేర్ నుంచి కాంప్లెక్స్ సర్జరీస్ అన్ని ఫెసిలిటీస్ మన రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మన మెయిన్ అప్రోచ్ వచ్చేటప్పటికి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ముఖ్యంగా గ్లకోమా కానీ లేదా రెటీనా సమస్యలు చూస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళలో షుగర్కి సంబంధించి కంటి నరం ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిక్ రెటినోపతి అంటాం, కంట్లో నరం కట్ అవ్వడం, రెటినా డిటాచ్మెంట్ అంటాం. ఇందాక సార్ చెప్పినట్టు నెలలు నిండకుండా పుట్టిన చిన్నపిల్లలు నరం పూర్తిగా డెవలప్ అవుతుంది, రెటినోపతి ప్రీమెచ్యూరిటీ అంటాం. ఇలాంటివన్నీ ఎర్లీగా స్క్రీన్ చేసి డిటెక్ట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ అనేది మెజారిటీ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. సేమ్ టైం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది.